ఆశీ కెన్ ఫైట్. ఆశీ ఫైట్ చేయనా తోటి. లేకపోతే మా ధనలక్ష్మిని ఇబ్బంది పెడతావా? మా ధనలక్ష్మిని కాదంటావా? ఆ టాటూ అండ్ ఆ లవ్ స్టోరీ అయితే బుడ్డక్క దీన కథ. అరస్తం ఎందుకు బేబమ్మ, చిన్నగా మాట్లాడు. నువ్వు గట్టిగా అరిచినంత మాత్రం ఎక్కువ డబ్బులు ఏమేరు నీకు. ఏంద్రా నాకు ఇదంతానా? ఒరే ఒరే, ఈ రోబో పేరు ఆసి, ఆ రోబో పేరు మసి, ఆ రోబో పేరు మసి. ఈషా గారు మీ మసి గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి ప్లీజ్. మసి డాన్స్. మసి సింగ్. పోయి సందమామ నా వింతగా వినుమా. ఈ ముందు ఇద్దరు పిల్లల్ని పెడితే ఏం చేస్తావు? కొరిండమ్మ చూపిస్తా. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో నేను పడ్డంత కష్టము బహుశా భగీరథుడు గంగని తీసుకొచ్చేదానికి కూడా అంత కష్టపడి ఉన్నాడు. నేను మా అమ్మని తీసుకొచ్చి ఎడుగుచ్చని పెట్టడానికి అంత కష్టపడ్డా అన్నమాట. పోయినసారి చెడదొబ్బినట్టు చెడదొబ్బొద్దు ప్లీజ్. బేసిక్ గా మా ముగ్గురులో నేనే హైట్ అనమాట. హైట్ అంటే మామూలు హైట్ కాదు, ఒక రేంజ్ హైట్ ఉంటాయి ఇద్దరికంటే. కూర్చున్న తర్వాత చూడు ఇట్టున్నావు. ధనలక్ష్మికి కాళ్ళు షార్టేజ్ వచ్చి మళ్ళీ మనం కామెడీగా అంటాం, వాళ్ళు కామెంట్ పెడతారు ధనలక్ష్మి అక్కని ఏడిపోద్దు, బాడీ షేమింగ్ చేస్తున్నారు. అయ్యా అది బాడీ షేమింగ్ కాదు, పాడు కాదు. ఈ రోజు వీడియో కాన్సెప్ట్ ఏంటంటే బుడ్డకు వచ్చేసి రోబో అనమాట. ఇప్పుడు బేబమ్మని అమ్మేయబోతున్నాం మేమైతే. బేబమ్మని ఇంకా బుడ్డకిని సేల్ చేసేయబోతున్నాం అనమాట. ఎవరెవరు కొనుక్కోదలుచుకున్నారో ఆ కొనుక్కునే వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు అనమాట, బయర్స్. ఇప్పుడు ఈమె నొప్పియడం ఒక ఎత్తు అయితే బేబమ్మని నొప్పియడం ఇంకొక ఎత్తు. అసలు మా అమ్మ కానీ ఎందుకు ఆపేసావు? తెల్లగా ఉంటది. బా నాయన, దీనికి ఉన్నంత డిమాండ్ ఈ భూమి మీద ఇంకా దేనికి ఉండదురా నాయన. బేబమ్మతో వీడియో అంతే. ఏ వీడియో పెట్టు, బేబమ్మతో వీడియో, బేబమ్మతో వీడియో, బేబమ్మతో వీడియో, బేబమ్మతో వీడియో. మీరు మళ్ళీ ఏమన్నా చేస్తారా అంటే ఇంటికి ఎవరైనా వచ్చారనుకో సబ్స్క్రైబర్స్ అని చెప్పి, బేబమ్మ నీ వీడియోస్ నేను చూస్తా తెలుసా, పోలో ఫిస్ అంటారు వెళ్ళి దగ్గరికి. ఆమె చూస్తుంది. ఎవరైనా దయచేసి ఇంటికి వస్తే బేబమ్మని అసలు పలకరియొద్దు. ఆమె అట్టే ఉంచడమే మనందరికీ మంచిది. వదిలేయండి, ఆ మన నాన్న బతకనివ్వండి. అది మీకు మంచిది, నాకు మంచిది. ఇంకా మీకు చాలా వీడియోస్ కావాలంటే బేబమ్మ జోలికి రావద్దు. ఇప్పుడు ఇంత తంటాలు ఎందుకు వచ్చిందంటే బేబమ్మని నేను చెప్పలేదు మన వీడియోస్ కాకుండా బేబమ్మని నేను అమ్మమ్మని అంతకుముందు ఎన్నిసార్లు ఆడుకోలేదు బయట. అసలు ఇదేం చూసారా, అసలు మీరు వీడియోలో చూసేది 10%. నేను మా అమ్మమ్మ ఆడుకుంటా ప్రతి ఒక్కటి వేస్తుంది, నేను ఏం చెప్పినా నాకు వేస్తుంది. కానీ ఇప్పుడు ఎందుకు నమ్మట్లేదంటే ఇంటికి సబ్స్క్రైబర్స్ వచ్చేసి నేను వీడియోస్ లో చూస్తున్నావు అంటే ఇదేదో చేస్తున్నాను చెప్పి చదువుకున్నప్పటి నుంచి. ఇది ఏదో చేస్తున్నారా, నువ్వు ఏదో చేస్తున్నావు, అదేమో నాకు తెలియాలా. కానీ నేను చెప్పట్లే ఇంకే ఇదేదో చేస్తున్నా బుజ్జా. మీతో ఏమని మొన్న వచ్చా? మమ్మల్ని కూడా అడిగింది. మొన్న ఏదో సబ్స్క్రైబర్స్ చపోలో ఫిష్ అని అడుగుతున్నారు. ఏంది ఏదో చేస్తున్నట్టున్నాడే. వాళ్ళు కూడా ఏదో బేబమ్మ చూసినామని అంటున్నారు, ఏదో చేస్తున్నట్టున్నాడే. నన్ను కూడా అడిగిండు, నాకు డబ్బులు వచ్చాయి అంటున్నారు, నాకు ఎప్పుడు వచ్చాయి డబ్బులు అని అడుగుతున్నారు. పాంటపోవడం ప్రభాకర్ సార్ అయితే మొన్న ఇంటికి వచ్చి, ప్రభాకర్ సార్ అని ఒక సార్ ఉన్నారు అనమాట. ఆ సార్ ఇంటికి వచ్చేసి బేబమ్మ నీ పరంట పొలం నీకు వచ్చేస్తుందమ్మా అన్నాడు ఆయన. ఇంక దెబ్బతో ఇంకేం అలర్ట్ అయిపోయింది. అసలు ఇంకేం అర్థం, ఓహో అర్థమైపోయింది నాక. వీడందరికి చెప్తున్నా ఊరంతా. అసలు నా మాట వినగా వినకుండా వచ్చింది. అందుకే మా అమ్మని గంట బతిని ఆడుతున్నా. నేను ఏదైనా అడిగితే ఒప్పుకో మమ్మీ వెంటనే ప్లీజ్. చేసేది ఇప్పుడు మీకు తెలుస్తుంది అది. ఆ ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట క్లియర్ గా మా అమ్మకి. నిన్నటి నుంచి బతిలాడితే ఇప్పుడు ఒప్పుకునింది. అండ్ బుడ్డక్క అలా తన ఆఫీస్ నుంచి వర్క్ ఫినిష్ చేసుకుని ఇంటికి వచ్చిందా, అట్లా అడిగాను, అట్లా ఒప్పేసుకునింది. ఎందుకంటే బుడ్డకు చేసేది ఏం లేదు, కామ్గా నిల్చోడమే. రోబో రోబో డానా డా ఎందుగా బాయ్ రోబో మర్చిపోయిన అందరూ చెప్పడం. బేబమ్మ వీడియోల కోసం ఎంతమంది అడుగుతున్నారో ఏమో నాకు తెలియదు. కానీ మా కమ్యూనిటీలో కిందకి వెళ్ళి క్రికెట్ ఆడుతుంటే పిల్లకాయలు కూడా ధనలక్ష్మి బుడ్డక్క లవ్ స్టోరీ అన్నా, బుడ్డక్క లవ్ స్టోరీ అన్నా ఫిబ్రవరి 30 చెప్తాను. నువ్వు అంత లాంగ్ డేట్ ఇస్తే కుదరదు. వీడియోకి టార్గెట్ 30 అంట, ఫిబ్రవరి 30 అంట. రక్తం దాకేస్తా. నీ లవ్ లాగే ఉంది డేట్ కూడా. ధనలక్ష్మి లవ్ లో లవ్ స్టోరీ చెప్పడానికి మళ్ళీ ఫిబ్రవరి 30 అంటే అది చూస్తున్నావా? నెక్స్ట్ వీడియోలో ఆ వీడియో చూస్తే రాయి నీకు మంచి సన్మానం చేసి పంపిస్తా. లేకపోతే మా ధనలక్ష్మిని ఇబ్బంది పెడతావా? మా ధనలక్ష్మిని కాదంటావా? ఎడిటింగ్ లో పోవాలి ఇదంతా, ఎడిటింగ్ లో పోవాలి ఇదంతా. అది అవదమ్మా. నాకు సంగతి నీకు తెలీదా?
అసలు మా ధనలక్ష్మి వదులుకున్న నీకు అసలు ఇది లక్ కట్ లేదు చేస్తా. అంతే. ఇది కట్ చేసేస్తా. ఏమి నిజమే కదా పాపం ధనలక్ష్మి లాంటి వాళ్ళు దొరుకుతారా? ధనలక్ష్మి ఒక పెద్ద ఆ పిల్లగాడు అయితే బ్యాడ్ లక్ అనమాట మొత్తం. వాడు ఇంకా అదృష్టవంతుడు కదమ్మా. ఆ? ఎందుకు? బుడ్డక్క చేతికి ఒక పెద్ద టెట్టు కూడా ఉందన్నమాట. అది టెట్టు ఇప్పుడు చూపిను వీడియోలో చూపిస్తాను. ఆ టాటూ అండ్ ఆ లవ్ స్టోరీ అయితే బుడ్డక్క దీన కథ. బ్యాక్గ్రౌండ్ ఏ సాంగ్ వేద్దామా బ్యాక్గ్రౌండ్ లో బుడ్డక్క లవ్ స్టోరీకి? ఆహా కాదు, అది కాదు, గీతాంజలి. ఆలమే కాటు వేసేనా కళ్ళలో దొంగ పొంగేనా. ఎందుకు ధనలక్ష్మి పాట ప్రియతమా ప్రియతమా పలికినది హృదయమే సరిగమా. అండ్ అదనమాట. ఈ వీడియో కింద లైక్స్ రావాలి. సీరియస్ గా చెప్పు, ల్యాప్ చేయరు వాళ్ళు. ఎందుకు? ధనలక్ష్మి లవ్ స్టోరీ కోసం. లవ్ స్టోరీ కోసం మొత్తానికి అయితే నేనే చెప్తున్నాను అనమాట. ఈ వీడియోకి కింద ఎన్ని కామెంట్స్ అయితే వస్తాయి అంత తొందరగా వీడియో అయితే వస్తుంది అనమాట. బుడ్డక్క లవ్ లేని స్టోరీ ఎంతమందికి కావాలో చెప్పండి. లవ్ లేని స్టోరీ బుడ్డక్క లవ్ లేని స్టోరీ కావాలని చెప్పి కామెంట్ చేయండి, ఓకేనా? అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇప్పుడైతే తెలిపి బేబమ్మని యాజ్ యూజువల్ గా తెలిసిందిగా, కాళ్ళు పట్టుకుంటాం, గడ్డం పట్టుకుంటాం, జుట్టు పట్టుకుంటాం, చేతులు పట్టుకుంటాం, పట్టుకొని బతిలు ఆడుకుంటాం. ఉంటామేంద్ర అడుక్కో. ఏం అడుక్కుంటావా? అడుక్కోపోయి నువ్వే. అదే మ్యాజిక్. నేనేం అడుక్కుని మీరు అడగాలి మా నన్ను బతున్నాను ప్లీజ్ మా. నువ్వు కూడా చెప్పమా, నమ్మించేటట్టు చెప్పమా ప్లీజ్ మా. సర్లే పద. సరే రండి లెట్స్ గో. బేబమ్మ మళ్ళా ఏం పెట్టినవరా? ఒకటి మాట్లాడగాక నిమిషం ఉండు, నేను కథ చెప్తా. మరి నేను చెప్పేది నిజమే అబద్ధమా? నిజమే. నేను చెప్పేది నిజమే అబద్ధం అక్క? నిజమే. ఒక ఊరు ఉంది, పల్లెటూరు. ఆ ఊర్లో రంగయ్య అని సుబ్బయ్య అని ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. కొట్టు. రంగయ్య సుబ్బయ్య ఇద్దరు చెరి 10,000 అప్పు చేశారు. అవునా? నీకు తెలుసా? తెలీదు. అయితే కొట్టు అంతే, సరేనా? ఎక్కువ చేయొద్దు. ఇద్దరు 10,000 అప్పు చేసి కాకరకాయ తోట వేసారు. కాకరకాయ తోట వేస్తే ఏం జరిగింది, మొత్తం పండింది బాగా. కాకపోతే 100 కాకరకాయలు కాస్తే దాంట్లో 10 కాకరకాయలు బాగున్నాయి, 90 కాకరకాయలు పైకి బాగున్నాయి, కానీ లోపల మొత్తం పురుగులు ఉన్నాయి, పుచ్చిపోయి ఉన్నాయి. అది కోసే రంగయ్యకి సుబ్బయ్యకి మాత్రమే తెలుస్తుంది. కొనుక్కొనోడు ఇప్పి పగలగొట్టి చూస్తే తెలుస్తుంది అనమాట. సుబ్బయ్య ఏం చేశాడు, సుబ్బయ్య ఒక ఎర్రి గొర్రె, నిజాయితీ అంటా ఉంటాడు. రంగయ్య ఉన్నాడు చూడు, మహా కన్నింగ్ నా పేట, మామూలు కన్నింగ్ గడు కాదు, చూడ్డానికి అంతే ఉంటాడు. కానీ ఈ సుబ్బయ్య ఆ 10 కాకరకాయలు తీసుకొని, అంటే 10% కాకరకాయలు తీసుకొని మిగతా 90% కాకరకాయలు పక్కకి నెట్టేశాడు, పురుగులు పట్టినవి అన్ని. నిజాయితీ అని 10 డబ్బాల్లో పెట్టుకున్నాడు, 100 డబ్బాలు అవ్వాల్సినవి. ఇప్పుడు ఈ రంగయ్య ఏం చేశాడు, ఈ 10 డబ్బాలకి సర్దేసి 100 డబ్బాలకి కాకరకాయలు సర్దేశాడు. మళ్ళీ బయటికి వెళ్ళి ఇంకొక 90 పెట్లు కొనుక్కొచ్చుకొని సుబ్బయ్య పడేసిన కాకరకాయలు కూడా ఇంకొక 90 పెట్లకి సర్దేసి మొత్తం మార్కెట్కి తీసుకెళ్ళి అమ్మేసి ₹1,00,000 డబ్బులు చేసుకున్నాడు. 1,90,000 డబ్బులు చేసుకున్నాడు. ఎవరా? రంగయ్య. పర్ఫెక్ట్, బ్రిలియంట్. చెకండి. ఇందుకే నిన్ను వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు సార్ వాళ్ళు. మళ్ళీ సార్ వాళ్ళు ఎంత? నీకు చెప్తా, మొత్తం చెప్తా. ముందు ఉంది, ఇప్పుడే కాదు, సార్ వాళ్ళు ఉంటారు, నీకు డబ్బులు రాబోతున్నాయి. నేను నమ్మను రా, డబ్బులా అవి రావు. వస్తాయి. నువ్వు అందుకే నేను నిన్ను నమ్మడానికి వీళ్ళిద్దరిని తీసుకొచ్చిన. నేను చెప్పిన కదీను ఫస్ట్. రంగయ్యకి ఎంత వచ్చింది? 1,90,000. అది వేసింది కూడా నీ పరంట పొలంలోనే. అది వేరే కథ అనుకో, చెప్తా. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? ఈ సుబ్బయ్యకి ఏం మిగిలింది ఇప్పుడు? చెప్పు. మిగిలింది గోచి మిగిలింది. ఏంది మిగిలేదే ఆయనకి? ఏం మిగల్లా. 9,000 అప్పు మిగిలింది, 1,000 లాభం వచ్చింది. ఈయనకి ఎంత వచ్చిందే? 1,90,000 లాభం వచ్చింది. 9,000 అప్పు. తరతరాలకు అప్పు పెరుగుతా పోతుంది. ఇంకా అది 7 తరాలు అప్పులు చేసుకుంటా పోయారు. ఇంకా కోట్ల అప్పుల్లో మిగిలిన వాళ్ళకి, కోట్లు. ఈ రంగయ్యకి ఏం మిగిలింది? 7 తరాలకు డబ్బులు ఇచ్చుకుంటా పోతున్నారు, వాళ్ళు రిచ్ అయిపోతా ఉన్నారు. ఈయన ఒక్కడ చేసిన ఆ ఏదో పని వల్ల వాళ్ళు 7 తరాలు బాగుపడ్డాయి. ఈయన ఒక్కడ చేసిన మంచి పని వల్ల 7 తరాలు సంగనాయిపోయాయి. అవునా కదా? సో ఇప్పుడు జరగబోయేది ఏందో చెప్తా. ఇప్పుడు నేను నిన్న అమ్మేయబోతున్నా. నన్నెవరు కొనేదా? ఓ ముదరష్టపోడున్నాడులే ఆయన. సీరియస్, నిజమే కాదా? నువ్వు నవ్వుతావు, అబద్ధం అనుకుంటది. నువ్వు కూడా నవ్వుతున్నావు బుడ్డక్క. నిజమే బేబమ్మ. నిన్ను బుడ్డక్కని ఇద్దరిని కలిపి అమ్మబోతున్నావు. బుడ్డక్కనైతే ఎవరైనా కొంటారు, నన్ను ఎవరు కొంటారు? నేను ఎందుకు కొంటరా? అమ్మడం అంటే డైరెక్ట్ గా అమ్మట్లా, నిజంగా అమ్మేస్తే నిజాయితీ అవుద్ది. నేను అబద్ధంగా అమ్ముతున్నా. నేను ఒక 2 రోబోలు అంటే గుర్తు తెలుసు నీకా? నాకు తెలీదు. నేను బొమ్మలు అనుకో, నేను 2 బొమ్మలు తయారు చేశా. బేబమ్మ ఒక బొమ్మ,
ఓకేనా? నువ్వు ఒక బొమ్మవి, నేను 2 బొమ్మలు తయారు చేశా. ఆ బొమ్మలు కదులుతాయి, తాగుతాయి, తింటాయి, తిరుగుతాయి, మాట్లాడతాయి కూడా. వాళ్ళు వీడియో కాల్, సార్ వాళ్ళు వీడియో కాల్ చేస్తారు. వాళ్ళ ముందర నువ్వు నిలబడి నేను చెప్పి చేస్తా ఉండు, ఏ బొమ్మ అని నేను ఏం చెప్తే చేస్తా ఉండాలా, సరేనా? ఏంటిగా వాళ్ళకి అమ్మతం అని చెప్పి వాళ్ళు డబ్బులు వేస్తారు. వాళ్ళు డబ్బులు వేయగానే బ్లాక్ చేసేది వాళ్ళని. అదంతా అబద్ధం, అంతా నిజం, నిజంగా నిజం. ₹1 కూడా అలా వస్తుంది. నువ్వు చెప్పు అన్ని కల్పిస్తారంట మా ఒకేసారి. అదిగో నా నోటితో నేను చెప్పట్లా, చెప్పు, నిజం చెప్పు, మొత్తం నిజమే చెప్పు, అబద్ధం ఏం చెప్పు. అమ్మమ్మ దగ్గర నేను ఇంకేం అబద్ధాలు చెప్పదలుచుకోవాలి, అన్ని నిజాలే చెప్పదలుచుకుంటున్నా. నువ్వు చెప్పు. తైలం డబ్బులు, ఈ డబ్బులు అన్ని కలిపి ఒకేసారి ఇస్తారంట. నువ్వు చెప్పు అక్క. ఎప్పుడా? ఇది వాడు చెప్పినట్టు చేస్తే వాళ్ళు వీడియో కాల్లోనా. నన్ను చూస్తే నమ్మబుద్ధి కాలేదమ్మా. నన్ను ఎవరెవరో వచ్చి నా పేరు చెప్తాండ్రు, బేబమ్మ అంటారు, అపోలో ఫిష్ అంటారు, ఏందో ఈడియో చూసినాను అంటారు. ఇప్పుడు ఈడియో చెప్తే జనాలు వచ్చి అదే చెప్తాండ్రు. అదేం లేదులేమా, అన్ని కలిపిస్తారంట ఒకేసారి. ఏమోలే, తైలం డబ్బులు, ఈ డబ్బులు అన్ని కలిపి ఒకేసారి ఇస్తారంట. ఎప్పుడు ఇస్తారో నాకు నమ్మకం లేదు. నీకెందుకు, నీకు పొలానికి సరిపడా వస్తాయి లేవు, అన్ని ఒకేసారి వస్తాయి, పెద్ద అమౌంట్ వస్తుంది. నువ్వు చెప్పు అక్క, కూర్చొని ఉంటావు ఏంది, నువ్వు కూడా చెప్పు. కదా ఇదిగో మొత్తం 9 లక్షలు పర్మనెంట్ పొలము. తర్వాత ఇంకా మొన్న వాళ్ళ దగ్గర తీసుకున్నారు చూడు, అమెరికాలో ఒక అబ్బాయితో మాట్లాడారు చూడు, 5 కోట్లు మొత్తం వస్తాయి, ఒకటేసారి వస్తాయి నీకు. హెయిర్ ఆయిల్, లిప్ క్రీమ్, సోపు, రాక్ సోపు అన్ని వచ్చేస్తాయి. అరస్తావు ఎందుకు, చిన్నగా మాట్లాడు. నువ్వు గట్టిగా అరిచినంత మాత్రం ఎక్కువ డబ్బులు ఏమి నీకు. నేను చెప్పింది సరేనా? సార్ వాళ్ళకి ఏ మాత్రం ఇంత డౌట్ వచ్చినా మనం పడ్డ కష్టం అంతా వృధా అయిపోద్ది. ఏం కష్టం? నీ కష్టం రాళ్ళు కొట్టినవా, తట్ల మోసినవా? అదే ఇప్పుడు ఇదే నీకు పాయింట్ చెప్పేది. నువ్వు మీ కాలంలో వాళ్ళు రాళ్ళు కొట్టాలా, తట్ల మోయాలి డబ్బులు కావాలంటే. దిస్ ఈస్ కాల్డ్ స్మార్ట్ వర్క్. అంటే నాకు అర్థం కాలేదు కదా. సుబ్బయ్య వేసిన పొలంలోంచి కామ్గా పడేసిన కాయలు తీసుకెళ్లి కోటీశ్వరుడు అయిపోవాలా రంగయ్య, దాన్ని స్మార్ట్ వర్క్ అంటాడు. సుబ్బయ్య దానికి మందులు కొట్టుకుంటా కూర్చొని పిచ్చోడు అయిపోయాడుగా, అప్పులు చేసుకొని. తెలివి తక్కువ. దీన్ని తెలివి అంటున్నా. డిడ్ యు గెట్ మై పాయింట్? దీన్ని తెలివి అంటారు. రాళ్ళు కొట్టి కొండలు కొడితేనే కాదు డబ్బులు వచ్చేది. స్మార్ట్ వర్క్, మెదడు, తెలివి ఉండాలి. నా దగ్గర కావాల్సినంత ఉంది, కానీ నాకు ఒక రోబో అవసరం, అంటే ఒక బొమ్మ. నువ్వు చెక్కిన శిల్పం లాగా ఉంటావు కాబట్టి నాకపోతే ఆమె నమ్మదు కదా. చూడండి అక్కడ ఏముందో. నువ్వు ఒక చెక్కిన శిల్పం లాగా ఉంటావు కాబట్టి నిన్ను ఒక బొమ్మలా చెప్పి వాళ్ళకి అమ్మేస్తున్నావు. నన్ను ఎవరు కొంటారు ఇప్పుడు? కొనరు వాళ్ళు, చెప్తా. వాళ్ళు నమ్మేసి నాకు డబ్బులే, వాళ్ళు ఇంప్రెస్ అయిపోవాలా. ఇంప్రెస్ అంటే వాళ్ళు మనం ఏం చేయాలంటే అసలు వాళ్ళని బేబమ్మ అనే బొమ్మ లేకపోతే నేను చచ్చిపోతాను వాళ్ళు సారు అటు చేయాలి. నువ్వు నాకు ఆ బేబమ్మ అనే బొమ్మ కావాలి, కింద పడి దొల్లాలి. నాకు చిన్నప్పుడు ఏదైనా బొమ్మ కావాల్సి వస్తే మనం తిరుమలకి వెళ్తే నాకు బొమ్మ తీసుకుపోతే అట్ట ఏడ్చేవాడిని, కింద పడే కారు ఎక్కేటోడిని నేనా, దొల్లి ఏడ్చేవాడు. అట్టేడవాలా సార్ కూడా. తన డబ్బులు అడిగి తను డబ్బులు వేయాలి మనకి. ఏమంటావా? ఇప్పుడే రెడీయా? ఇది కాల్ రెడీ చేసి పెడతాను. కెమెరా తీసుకొచ్చి సెటప్ చేయండి. రెడీయా? రెడీ. వెల్కమ్ బ్యాక్. అండ్ ఇప్పుడైతే సార్ వాళ్ళు ఉంటారు, అండ్ సార్ వాళ్ళ ముందర ఇప్పుడు నువ్వైతే చేయాలా. నేనేం పాపం చేసిన, నన్ను ఎందుకు ఇట్లా చేస్తాను రా? రోబో ఉన్నట్టే ఉండవు అమ్మమ్మ. నువ్వు ఏంది, నువ్వు బొమ్మ, నువ్వు కూడా బొమ్మ, నువ్వు కూడా నిలబడు. స్ట్రైట్ గా ఉండాలి, మీరు బిగుసుకొని ఉండాలా. ఊపిరి తీసుకో. తక్కువ ఇందాగా ఇట్రా. అది లెక్క. ఏంద్రా ఇది? ఊపిరి తీసుకోవచ్చా? ఏంద్రా నాకు ఇదంతానా? సార్ వాళ్ళు వచ్చేదాకే నీ వేసాలి. ఇప్పుడు సార్ వాళ్ళు స్టార్ట్ చేయగానే కామ్గా ఉండాలి నువ్వు. నేను చెప్పింది చేయి సరేనా? ఏం చెప్తుండవు? సార్ వాళ్ళు వస్తున్నారు. స్ట్రైట్ నిలబడండి, స్ట్రైట్. బిగుసుకోబో, అట్టే బిగుసుకొని ఉండాలా. నేను చెప్పింది చెయ్యా. హాయ్ సార్, నా పేరు సాయి. నేను తయారు చేసిన రోబో అయితే ఇదే అనమాట. అండ్ ఈ రోబోకి నేనైతే ప్రోగ్రామింగ్ ఇచ్చాను. చూడండి, తల కూడా ఊపుతుంది. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఆండ్రో ముసల్నాయుడు రోబోట్. ఇది ఒక ఓల్డ్ ఏజ్ రోబోట్ అనమాట. ఇప్పుడు ఎవరైతే వాళ్ళ ఇళ్లలో పెద్ద పెద్దోళ్ళు, ముసలోళ్ళు, వాళ్ళు చనిపోయి వాళ్ళు మిస్ అవుతుంటారో వాళ్ళ రూపంలో అయితే నేను రోబోస్ తయారు చేసి అందిస్తుంటాను. అండ్ మీకైతే ఒక అందమైన అసలు చెక్కిన శిల్పం లాంటి ఒక వ్యక్తి ముసలాం అయితే ఎట్లుంటుందో అలాంటి రోబోని అయితే తయారు చేసి తీసుకొచ్చాను. అండ్ అలాగే చిట్టి రోబో, ఈ రోబో పేరు ఆసి, ఆ రోబో పేరు మసి. అబద్ధ సార్ చూస్తున్నారు. హాయ్ మసి. ఆసి నువ్వు పొద్దు, మసి వరకే ఒప్పాలి, ఓకేనా? మా షో సైలెన్స్.
ఏంది సార్ కొనుక్కో ప్లీజ్. ఓకే పేరు బాగుంది. నన్ను ఇరికిచ్చేస్తున్నారు, నన్ను నీకు కూడా పొట్ట నొప్పి వస్తుంది. నవ్వి ఉండండి మసి చూడు, ఉండండి సార్. అండ్ ఈ రోబోని తయారు చేయడానికి గల కారణం ఏంటంటే, ఒక వ్యక్తి పుట్టిన తర్వాత ఎదుగుతూ ఒక స్టేజ్లో ఆగిపోతారు. ఇంకొక 70-80 ఏళ్ళు అయినా ఎటువంటి మార్పులు చెందకుండా తను అట్లే ఉంటుంది, చలించదు అనమాట ఈ రోబో. అండ్ ఐఎమ్ ఇంట్రడ్యూసింగ్ మై రోబో. తను తయారు చేసిన వ్యక్తి వచ్చేసి శిరీష గారు అనమాట. మా కొలీగ్ శిరీష గారు తయారు చేశారు. శిరీష గారు మీ మసి గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి ప్లీజ్. సరే సరే సరే. అండ్ సార్ ఇప్పుడు నేను ప్రోగ్రామ్ చేసిన ఈ రోబో వచ్చేసి అంటే ఏజ్డ్ రోబో కాబట్టి కూర్చున్నాను అనమాట. అంటే మీకు ఎట్లా అంటే ఒక రోబోటిక్ గా కాకుండా ఒక ఏజ్డ్ గా ఉంటే ఎలా ఉంటుందో అలాగే బిహేవ్ చేసేటట్టే, ఏజ్డ్ గా ఉంటే ఎలా బిహేవ్ చేస్తో అలాగే చేశాను అనమాట. సో ఇదేంటంటే మీకు ఏజ్డ్ గానే బిహేవ్ చేస్తుంది ఈ రోబో. సో కూర్చునింది. అండ్ ఇంట్రడ్యూసింగ్ మసి. అండ్ మీరు మసి విషయానికి వస్తే, మసి షీ కెన్ డాన్స్. మసి డాన్స్. మసి సారీ, మేము ఇలా ఎర్రర్ వచ్చిందంటే ఆసి స్టాండ్ నిల్చోమంటారు నా ఆసి. మళ్ళీ వాళ్ళు కొనుక్కోరు. ఈ రోబో వయసులోనే ఏజ్డ్ అవ్వచ్చు కానీ ఆసి కెన్ సింగ్. ఆసి పాట పాడద్ది. ఆసి సింగ్. ఆసి సింగ్. సింగ్ అంటే సింగ్ అని కాదు, ఏదో పాట సింగమని చెప్తున్నా. నాకు రాదు. ఒక్క పాట ప్లీజ్. ఓ ఈ సందమామ నా వింతగా వినుమా, సామంతము గల సతితో ప్రేమంతము గల పతితో. వెరీ గుడ్. సిట్. ఈ రోబో మనకి ఏంటంటే రెస్ట్ మోడ్ లో ఉంది. ఎస్, రెస్ట్ మోడ్ లోకి వెళ్ళిపోయింది అనమాట. అండ్ ఇప్పుడు మనం మసీ జోలికి వస్తే, మసీ దిస్ ఇస్ మసీ 24 గంటలు యాక్టివ్ గానే ఉంటుంది మసీ. ఈ రోబో వచ్చేసి మనకి తెలుగు కంటే ఎక్కువగా కొరియాతో ఇంటర్లింక్ అయి ఉంది. ఎందుకంటే డాక్టర్ శిరీష గారు దీంట్లో మొత్తము ఈ రోబోలో కంప్లీట్గా కొరియన్ చిప్ని అయితే ఇన్స్టాల్ చేశారు. ఈ రోబోకి మన ఇండియన్స్ కంటే కొరియన్స్ అంటే ఎక్కువ ఇష్టం అనమాట. ఎందుకంటే సిన్స్ చాలా మంది అమ్మాయిలకి ఇండియాలో కొరియన్స్ అంటే ఇష్టం కాబట్టి. మన ఆసి అయితే అట్లా కాదు, మన ఆసికి అందరూ ముసవాళ్ళు అంటే ఇష్టం. ఎందుకంటే సిన్స్ మనవాళ్ళు మనవరాళ్ళతో చాలా బాగుంటుంది ఈ రోబో. ఆసి ఒకవేళ మనవడు ఉంటే ఆ మనవడిని ఏ విధంగా చూసుకుంటావు? ప్రేమగా చూసుకుంటాను. అండ్ కమింగ్ టు మసి, నీ ముందు 2 పిల్లల్ని పెడితే ఏం చేస్తావు? కొరియన్ డ్రామాస్ చూపిస్తా. నేను ఇదే మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకునింది. ఈ మసి ఏంటంటే కంప్లీట్ కొరియన్ టైప్ మాడ్యూల్ అనమాట. మసి సింగ్ ఏ తెలుగు సాంగ్. ఓకే. నువ్వక్కడ నేనిక్కడ మాటిక్కడ పలుకక్కడ మనసిక్కడ కలిసిన్నది ఏనాడైనా. మసి ప్లీజ్ స్టాప్ ద సాంగ్ ప్లీజ్, నన్ను వదిలేసి. అండ్ ఇక్కడ ఈ మసీకి ఏంటంటే మసీ మేల్ వర్షన్ వచ్చేసి కొరియాలో ఉందన్నమాట. సో ఆ మసీ మేల్ వర్షన్ కోసం మసీ ఫీమేల్ వర్షన్ అయితే సాంగ్ పాడింది ఇప్పుడు. థ్యాంక్ యూ మసీ, టేక్ రెస్ట్. అండ్ కమింగ్ టు ఆసి, స్టాండ్ అప్. ఆసి, ఈ ఆసిని మేము ఏ విధంగా డిజైన్ చేసామంటే, మీ ఇంట్లో పిల్లలు చిన్నవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు చాలా ప్రొటెక్టివ్గా చూసుకుంటుంది అనమాట. ఆసిలో చాలా మార్షల్ ఆర్ట్స్ మొత్తం అయితే లోడ్ చేసి పెట్టినాం అనమాట. ఆసి కెన్ ఫైట్. ఆసి ఫైట్ చేయనా తోటి. నా చేత ఏమిటి నీ చేపిస్తున్నావు? సవరాలు చూస్తున్నారు. నువ్వు అమ్ముడు పోకపోతే నేనేం చెయ్యాలి ఇప్పుడు? అడక్క తినాలా? ఏయ్ నువ్వు కొంటున్నావు. సార్ ఎంత నవ్వుతున్నాడు, ఇంప్రెస్ అయిపోతున్నాడు. ఏదో ఒకసారి నాకు చూపిస్తే చూద్దు. ఓడిడు అంటున్నావు ఆయన పట్టుకొని వస్తారు. ఇప్పుడు హెలికాప్టర్ వేసుకొని ల్యాండ్ అయ్యి తీసుకొని పోతారు నిన్ను. అంత నచ్చిన నువ్వు వాళ్ళకి తెల్లంగా ఉండవు. ఈ ఆసి అనే రోబో మీకు
నార్మల్గా అయితే ఫైటింగ్ ఇప్పుడు దాకా మీరు చూసారు, ఫైటింగ్ చేసింది, సింగింగ్ చేసింది, ఇంకా డిఫెన్స్ సిస్టమ్ ఉంది, అన్ని విధాలే కాకుండా ఈ ఆసి అయితే మీకు డ్యాన్స్ కూడా చేస్తుంది. నా చేత కాదు పోరా. అనకూడదు, సార్ వాళ్ళు చూస్తుండ్రు. చూస్తే మమ్మల్ని చూసినా పర్వాలే, నేను చేయను. యా, ఇప్పుడు మీరు చూసారు కదా సార్, ఈ ఆసీలో అయితే మేము ఇదే డిజైన్ చేస్తాం. మీకు ఫస్ట్లోనే చెప్పాం, ముసలి వయసు అనే ప్రోగ్రామ్ అయితే దీంట్లో మేము ఇన్స్టాల్ చేసాం అనమాట ఈ రోబోలో. సో ముసలి వయసు ఉన్న ఏ వ్యక్తి డ్యాన్స్ చేయరు. సో అందుకే ఈ రోబో కూడా మేము ఎన్నిసార్లు అడిగినా డ్యాన్స్ చేయట్లా. చేయలేను. చేయలేను. ఎస్, ఇట్లా పట్టుకో, సెగలు వచ్చేస్తున్నాయి. అవునా? రోబోలో ఇంతసేపు ఆన్లో ఉంది కదా వేడి. యంగ్ రోబో కాబట్టి ఈ యంగ్ రోబోలో ఇన్నున్నాయని చెప్పి తయారు చేసిన డాక్టర్ శిరీష గారికే తెలియలేదు ఇంతసేపు. కమింగ్ టు ఆసి, చూపిస్తా, కూర్చోండి. సిట్. డాక్టర్ శిరీష గారు కూర్చోండి. మేము ప్రెజెంట్ అయితే మసీ రోబోని అయితే అమ్మదలుచుకోలేదు, ఎందుకంటే ఆల్రెడీ కొరియా వాళ్ళతో డీల్ కుదిరిపోయింది. కొరియా వాళ్ళకైతే అమ్మేస్తున్నాం మసీని. ఆసీని అయితే అమ్మబోతున్నాము. అండ్ ఆసీ ప్రైస్ మేము చెప్పే ప్రైస్ వచ్చేసి 5 crores, 2.5 crores అడ్వాన్స్, 50% అడ్వాన్స్ ఇస్తే మేమైతే ఆసీని పార్సల్ చేస్తాము. ఎప్పుడు నన్ను ఎందుకు ఆఫ్ చేస్తావా? అయితే కమింగ్ టు ద ప్రైస్, మేమైతే మసీని అయితే అమ్మదలుచుకోలేదు. మసీ వచ్చేసి ఆల్రెడీ అమ్ముడుపోయింది కొరియా వాళ్ళకి. అండ్ ఈ వీకెండ్కి అయితే మసీన్ మేము పార్సల్ చేసేస్తున్నాము. ఆసీ వచ్చేసి అమ్మకానికి రెడీగా ఉంది, ఎవరైనా కొనుక్కోవచ్చు. సార్ మీరైతే ఇప్పుడు చూస్తున్నారు కాబట్టి మేమైతే ఆసీని 5 crores అయితే అమ్మబోతున్నాము. ఇట్స్ వెరీ చీపెస్ట్. అమ్మట్లేదు, అమ్ముతున్నావు అని చెప్పి డబ్బులు తీసుకుంటాం అని చెప్పి నేను 2 నిమిషాలు కామ్గా ఉంటూ సరేనా, చెడగొట్టగాక. ఇంతసేపు కష్టపడి నేను చేసే అంతా ఎట్ట కానీ. ఈ ఫైనల్ ప్రైస్ వచ్చేసి ఆసీ ఫైనల్ ప్రైస్ వచ్చేసి 5 crores సార్. అడ్వాన్స్ వచ్చేసి 2.5 crores, 50% మా అకౌంట్లో వేస్తే మేమైతే వెంటనే ఆసీని అయితే పార్సల్ చేసేస్తాము మీకు. ఏం ఆసీ, ఆర్ యూ రెడీ టు షిప్? నో. ప్లీజ్ ఆసీ, ఆర్ యూ రెడీ టు షిప్? ఎస్. ఓకే, షీఈస్ ఇంట్రెస్టెడ్ టు షిప్. సో ప్లీజ్ కైండ్లీ గివ్ దట్ 2.5 crore ఇన్ మై అకౌంట్ సార్. మీరు నాకు 2.5 crore ఇచ్చిన వెంటనే నేనైతే ఆసీని పార్సల్ చేసేస్తాను మీకు. నువ్వెవరు నన్ను పార్సల్ చేసేదానికి? వాళ్ళు ఎవరు నన్ను కొనేవాళ్ళు? డబ్బులు వద్దా? నాకు నిద్ర వస్తుందిరా, ఏం చెప్పాలి తొందరగా చెప్పు. డబ్బులు వద్దా నీకు? ఒక పూట నిద్ర కంటే డబ్బులు కంటే నిద్ర ఎక్కువ నీకు. ఏం డబ్బుల పాపిస్ట్ డబ్బులా? 7 తరాలు కూర్చొని తినొచ్చా? ఏం కష్టపడడానికి ఏం గాడా? ఊరికే వస్తుండే, ఎందుకు కష్టపడ్డావు అమ్మమ్మ? ఊరికే వస్తే ఊరికే పోతాయి. షూ నాకు తెలిసిన మాట ఎట్ట కాపాడుకోవాలి. మీకు కాపాడుకోవడం చేతగా మీరు ఓడగొట్టుకున్నారు, నాకు దాచుకోవడం చేత. సార్ వాళ్ళు చూస్తున్నారు. సార్ సైజ్ చూసి ఒక మాట చెప్పు. హాయ్ సార్. హాయ్ సార్. ఐఎమ్ రెడీ టు కమ్. ఐఎమ్ ఇంట్రెస్టెడ్ టు కమ్ దేర్. నాకు రావు ఇంగ్లీష్. ఐఎమ్ ఇంట్రెస్టెడ్ టు కమ్ దేర్. ప్లీజ్ టేక్ మీ. Give 5 crores. నాకు రాదు. Give 5 crores. You 5 crore to my grandson. Please. I want to buy పరంట పొలం. దండం పెట్టి ప్లీజ్ సార్. ఇంకేంటి మరి అయితే వీడియో ఇంతవరకు చూసామంటే వీడియో నీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ మీ అందమైన సుత్తిని ఎత్తనే వెళ్తూ అలా లైక్ కొట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా. అలాగే ఇంకో విషయం చెప్పడం మర్చిపోయా, మీకు చాలా ఈజీ, ఏం లేదు, అలా నోటిఫికేషన్ బెల్ ఆల్లో పెట్టుకుంటే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. మీరైతే వెంటనే చూసేయచ్చు అనమాట. అదైతే నాకు చాలా హెల్ప్ అవుద్ది. సింపుల్గా అలా గంట ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఉంటా బాయ్.